సార్ గారు ఒకటో మాట రెండో మాట ధ్యానించారు. రెండో మాటలో క్షమాగుణం పశ్చాత్తాపం కలిగి ఉంటే దేవునితో ఉంటామని. మరి దేవాదేవుడైన దేవుడు ఏ స్థితిలో ఉన్నాడంటే అక్కడ సిలువలో వేలాడుతూ ఎంతో అపాస్మర స్థితిలో కూడా క్షమాగుణం కలిగి ఉన్నాడు. పశ్చాత్తాపం కలిగిన వాడు కూడా తనతో ఉంటాడని ఎంత దీన మనసుతో మాట్లాడిన అమూల్యమైన మాటలు. 7 మాటల్లో ప్రతి మాట కూడా అమూల్యమైంది. ఎందుకంటే మరి మనం ఈ లోకమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరి పట్ల ఎవరైనా మాట్లాడితే క్షమించలేము, పశ్చాత్తాపం కలిగిన కూడా వాళ్ళని చేరదీయలేం. కానీ ప్రభు అట్టి మనసు ప్రభుకి తప్ప ఈ లోకంలో కానీ ఎక్కడ కానీ ఆయనలో లేదు. కాబట్టి మరి మూడో మాటకి నాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవాదేవుడికి దైవ సేవకులు సమయాన్ని కూడా వందనాలు చెప్తున్నాం. అలాగే ఇక్కడ ఏమంటున్నాడంటే యేసు ప్రభు సిలువలో వేసినప్పుడు మరి మరియా తల్లి అక్కడ రావడం ఈ సందర్భం గుర్తు చేసుకుంటూ చెప్తున్నాం. మరి పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభు మరియా గర్భాన్ని ధరి పుట్టాడు. అలాగే మరి ఎక్కువగా మరియని బైబిల్ గ్రంథంలో ఎక్కువగా మనకి చెప్పడం జరగలేదు. ఎందుకంటే ఒకసారి కానాను విందులు ఉన్నప్పుడు కూడా అదే మరియా బాబు ఇది దాక్షాసం అయినప్పుడైతే నా సమయం వచ్చినప్పుడు నేను చూసుకుంటాన్నాడు. ఎందుకంటే కొన్ని మాటలే ఆ తల్లితో మాట్లాడాడు దేవాదేవుడు. సమయం వచ్చింది కాబట్టి ఆ తల్లి ఇక్కడికి వచ్చింది. దాక్షాసం అయిపోయింది, ఆ సమయం వచ్చినప్పుడు నేను చూసుకుంటానని చెప్పాడు. రీతిగా మరి అక్కడ సిలువలో ఉన్నప్పుడు ఆ తల్లి అక్కడికి వచ్చినప్పుడు మరి ఈ లోకంలో చూస్తే కుమారుడు తల్లి యొక్క బాధ్యత ఎలా ఉంటుంది, ప్రేమ ఎలా ఉంటుంది అని ఈ సందర్భం అన్నమాట. ఆ బాధ్యతని ఎలా నెరవేరుస్తున్నాడండి? ఆయన ఏ సమయంలో ఉన్నాడు? సిలువలో వేలాడుతున్నాడు. వేలాడినప్పుడు కూడా మనం తల్లిని ఎవరికి అప్పచెప్పాలో ఆయన్ని అక్కడే డిసైడ్ అయ్యాడు. మరి సహోదరులు ఉన్నారు అతనికి, యాకోబు, యోధా. కానీ వారికి ఎందుకు అప్పచెప్పదంటే దేవుడు యోహాన్ అంటే అత్యంత ప్రియమైన శిష్యుడు, ప్రేమించే మనసు గలవాడు యోహాను. అందుకే యోహాను అక్కడ ఎందుకున్నాడు. యోహాను యొక్క విధానము యేసుని ఎప్పుడు వెంబడిస్తుంటాడు అంటే యోహాను. కానీ మనం కూడా లోకంలో ఎవరు నమ్ముతూ ఉంటే మనకి ఎవరి మీద అమితమైన ప్రేమ, వారి పట్ల ఏ విధమైన డిస్టర్బెన్స్ లేనప్పుడు వారిని నమ్ముతాం, ఎవరిని నమ్మం. అట్రీతిగా యోహాన్ని దేవుడు నమ్ముకున్నాడు. కానీ ఇక్కడ ఇప్పుడు కొన్ని సందర్భం చూస్తుంటే ఇప్పుడైతే వివాహమైన తల్లిదండ్రులు విడిచిపెట్టారు, దేవుడు హద్దుకోమని విడిచిపెట్టమనలేదు. కానీ ఇప్పుడు ఏం చేస్తామంటే నా భార్య నా పిల్లలు చూసుకొని వృద్ధాశ్రమం లేస్తున్నారు ఈ రోజుల్లో. మరి ఆనాడు వృద్ధాశ్రమం ఉండకూడదని ముందు దేవుడి బైబిల్ వచ్చే తల్లి పట్ల బాధ్యత ఎంత నెరవేర్చాడంటే నేను వెళ్ళిపోతున్నాను. మరి చిన్నప్పుడే తండ్రి మరి 18 సంవత్సరాలుగా యేసప్ప గారు చనిపోయారు, సేవకు ధరిన్నాం. మరి తండ్రి లేడు, నా తల్లిని ఎవరు చూసుకుంటారో, నా తల్లి బాధ్యత ఏంటని అతను యోహాను శిష్యుడికి అప్పచెప్తున్నాడు. ఎలాగ అప్పచెప్తున్నాడంటే, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పారు. అక్కడ సొంత తమ్ముళ్ళు ఉన్నారు, అయినప్పటికీ ఆ తర్వాత శిష్యులు చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పారు. తల్లితో చెప్తున్నాడు. కుమారుడు ఎవరండి? శిష్యుడు కుమారుడుగా సంబోధించాడు. శిష్యుడే కుమారుడు, ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను నీకు చెప్తున్నాడు. మళ్ళీ శిష్యుడితో చెప్తున్నాడు, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమె నిండా చేర్చుకున్నాడు. ఎందుకంటే యోహాను మీద బాధ్యత ఉంది, యోహాను మీద ప్రేమ ఉంది కాబట్టి ఆ బాధ్యతని యోహానుకి అప్పచెప్పాడు. కానీ ఈ లోకంలో మనం ఏం చేస్తుంటే, నేను చిన్న సందర్భం చెప్తున్నాను. నా చిన్నప్పుడే 12వ సంవత్సరం మా అమ్మగారు చనిపోయారండి. చనిపోయిన పరిస్థితులు ఉన్నప్పుడు నా సహోదరుడు నన్ను చేర్చుకున్నాడు. నేను ఎక్కువ కాలం నా సహోదరుడి ఇంట్లో లేను. 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత అనుకుని మా మామగారిని తీసుకొచ్చాను. నేను చేర్చుకుని మా అమ్మ గురించి నాకు తల్లి లేదంటే మరి అత్తగారు నాకు తల్లిగా నన్ను ఎంతో ప్రేమించేవారు. నన్ను ఎంతో మరి ఏదైనా ప్రార్థన చేద్దంటే ఆవిడ నాకు ప్రిఫరెన్స్ ఇచ్చేవారు. అంటే నేను 14వ సంవత్సరం ఇక్కడికి వచ్చాను, కానీ అప్పుడే ఆమె ఫిక్స్ చేసుకుందంట తన కుమార్తెని. మా మామగారి కొంత ఇష్టం ఉండేవారు. కానీ నేనంటే నాకు చాలా నిజంగా నేను వచ్చింది ఆవిడ చాలా నాకు మరి మామిడి పండు కోసి పెరుగన్నం పెట్టి బెంగతో ఉన్నప్పుడు ఎంతో ప్రేమించేది. కానీ కొన్ని ఆర్థికమైన పరిస్థితులు వచ్చినప్పుడు మా అత్తయ్య గారు నేను ఉన్నప్పుడు చాలా ఇసుకున్న పరిస్థితి చాలా ఉన్నాయి. ఎందుకంటే ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాను, పెద్దవాళ్ళు నోటి చాలా బాధ ఉంటుంది. తల్లిలాంటి నన్ను ఎంతో ఆదరించేది. కొన్ని పరిస్థితుల్లో నన్ను నెగ్లెక్ట్ చేశాను. రోజు ఏడుస్తే మీకు తెలియదు, కానీ రోజు పశ్చాత్తపడతాను. కానీ ఆమె లేనప్పుడు ఏడితే ఉన్నప్పుడు
మనం చూసుకోలేని భార్య నాకు ఇవ్వలేకపోయాడని దేవుని ఒకసారి చాలా చిరాకు పడే రోజులు ఉండి ఒకసారి అంటే నాకు ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల చిరాకు పడేవాడు. నాడు ఏదైనా చెప్పేదనుకో చేస్తానుండు అంటే, కానీ నేను ఏదైనా అవసరం అయితే ఆయన వెంటనే తీర్చేది. కానీ నేను దేవుడు ఏం చెప్తున్నాను చూస్తారా, ఎంత శ్రమలోనూ కూడా తల్లిని విడిచిపెట్టలేదండి. ఆ తల్లి బాధ్యత మరి, అయ్యో నేను వెళ్ళిపోతానే, నా తల్లిని ఎవరు చూస్తారు, ఎవరు చూడగలరు అని బాధ్యతని తన శిష్యుడికి అప్పచెప్పాడు. ఇదే నీ కుమారుడని ఎంతగా దాని పట్ల తల్లి ఒక బాధ్యతని ప్రేమగల శిష్యుడికి అప్పచెప్పాడంటే అతనికి ఎంత నమ్మకం. ఇతనే నా తల్లిని చూడగలడు, ఇతనే నా తల్లిని పోషించగలడు అని తల్లికి చెప్పి ఎంతగా సిలువలో కూడా అతను ఎంత శ్రమ అనిపించినా, ఎంత బాధ అనిపించినా, మన పాప భారం కోసం ఆయన ఎంత సిలువలో యాగమైన. మరి కొంతమంది మరి మా సహోదరుడు డైనమిషన్ అంటారు, ఏంటి పునరుద్ధానం గుడ్ ఫ్రైడే చేయడం ఏంటి, సిలువ ధ్యానం ఉంటాయి. మనం లోకానుసారి బిడ్డలకు పుట్టినరోజు చేసుకుంటాం. మరి ఈ లోకంలో ఎవరు చనిపోతే మరణం కోసం జ్ఞాపకండి. అటువంటి ప్రశస్తమైన ఇది గొప్పదండి, ఇది చేసుకోవడం వల్ల అనేకులకి సాక్ష్యం చెప్తారు. యేసుప్రభు ఎందుకు పుట్టాడు, ఎందుకు ఈ సిలువ వేసుకున్నాడు, ఈ మాటలు చెప్పడం వల్ల వాడు మరి సార్ చెప్తే మార్గం, ఈ మార్గం వెళ్ళాలని అందరికి చెప్పడం వల్ల మనం మారుతాం కదండి. ఈ మాట వినుంటే వల్ల కూడా మనలో మార్పు రావాలని దేవుడు మన సిలువలో ఎంత కష్టమైన ఎంత శ్రమైన మరి అంతగా నేను మరి బిడ్డల వల్ల వర్ణించలేను. కానీ నాకు వచ్చిన దేవుడు ఇచ్చిన దైవ జ్ఞానం బట్టి చెప్తున్నాను. కాబట్టి మరి ఎందుకంటే తల్లి ఒక్క కుమారుడు తన బాధ్యత ఎలా ఉందో మరి చాలా మంది వినాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో చూస్తున్నామండి, ఒక సర్టెన్ ఏజ్ పిల్లలకు ఎదిగిటడిగి ఎక్కడ వృద్ధాశ్రమాలు ఉన్నాయో, మరి తల్లి ఎంత కష్టపడి ఎంతగా మనం పెంచి పోషిస్తుందో, మరియు అటువంటి తల్లిని వృద్ధాశ్రమం వేస్తున్నామంటే ప్రేమ. భార్య చూసుకుంటాం, పిల్లలు చూసుకుంటాం, కానీ తల్లి పట్ల ఎవరికి బాధ్యత లేదు. ఎందుకంటే వాళ్ళ ప్రేమ చచ్చిపోతుంది, వాళ్ళ కుటుంబం వాళ్ళ పిల్లలే. కానీ ఈ రోజు అలా అయిపోయింది. ఈ రోజు మా హాస్పిటల్లో వస్తారు, ఇక్కడ వృద్ధాశ్రమం ఉందండి, మా అమ్మగారు జాయిన్ చేసేద్దామండి. కానీ ఇప్పుడు వెళ్తాడు, సంవత్సరం ఒకసారి పళ్ళు ఇవ్వడానికి వెళ్తాడు. మళ్ళీ పళ్ళు పంచిపెట్టి ఈ రోజు దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నాను. కానీ మదర్స్ డేకి ఫాదర్స్ డే అంట. అప్పుడు చెప్తాడు, రోజు తల్లి తండ్రి తీసుకొని లాస్ట్ రోజు మనం ఇప్పుడు వాట్సాప్ పెడతారు, గూగుల్లో పెడతారు, మదర్స్ డే ఎంతగా చెప్తున్నారో. నిజమైన దాన్ని మనం ప్రేమించలేకపోతున్నాం. నిజమే, నేనే చిరాపడ్డా, నా జీవితం నేను అనిపిస్తుంది మా అత్తగారి పట్ల. ఎందుకంటే నేనే సాక్ష్యం, అక్కర్లేదు, ఇసుకునివ్వండి ఆవిడ ఏదైనా చెప్తే. ఎందుకంటే నాకు ఇబ్బంది, ఆవిడ ప్రేమలేక కాదు, పరిస్థితులు అలా ఉండి. కానీ ఇప్పుడు దుఃఖపడితే సుఖం ఏంటండి. నిజంగా ఆవిడ ఉంటే నా బిడ్డల కోసం ఎంత ప్రయాసపడేది. మరి నా పెద్ద కూతురు అక్కడ ఉందంటే ఒకసారి కూడా మా అత్తగారికి ఉంటే అని చూసుకుంది కదా. నిజమే, ఉన్నప్పుడు మాకు విలువ తెలియదండి. కానీ దేవుడు చెప్తాడు, ఆయన చనిపోయింది కూడా తల్లికి ఒక విలువ ఆయన గుర్తెరిగాడండి. ఆ తల్లి మరి శరీరంగా పుట్టకపోయిన పరిశుద్ధాత్మ పుట్టినా మరి ఎంతో కాలం తల్లి దగ్గరే ఉన్నాడు ఆయన. ఎందుకు 30 సంవత్సరాలు తల్లి దగ్గర ఎదిగాడండి ఆయన. ఉండడం బట్టే ఆ తల్లి ప్రేమ ఏంటి ఆయన తెలుసుకుని ఆ దేవాదేవుడు ఆ శిష్యుకి నేను వెళ్ళిపోతానమ్మా, నేను నుదిము వచ్చే వరకు ఎత్తుకుని వాడు నేనే అన్నాడు. మరి నేను ముసలివాడిగా ఉండాలని నేను ఎత్తుకొని నువ్వు ముసలితనం వచ్చే వరకు కూడా ఎత్తుకోవాలి కదా. కానీ నేను నేను వెళ్ళిపోతాను. కానీ నేను కుమారుడైన వ్యవహారం అప్పు చెప్తున్నాను. నేను తల్లి బాధ్యత ఎంతగా నెరవేర్చాడు. మరి దీన్ని బట్టి మనం నిజమైన బిడ్డలుగా మనం ఇదందరూ మనకి ఒక మార్గం అండి. మనకి ఏదో కాదు, కానీ మార్గం మతం కాదని మరి చెప్తున్నప్పుడు కోర్టులు ఇట్లు చెప్తే మతం కాదు, ఇది ప్రభు నమ్ముకుంటే కులహీనులను అంటున్నారు. యేసు ప్రభు అందరికీ దేవుడే అని చెప్తున్నాడు. యేసుకి ఎక్కడ కూడా కులహీన చూపించలేదు ఆయన. అందరికీ ప్రభు, అందరికీ. నీకు నాకు దొంగ, మరి ఇందాక చెప్పారు, దొంగను కూడా క్షమించాడు. నువ్వు దొంగ అయితే ఏం చేస్తావంటే ఆడ బుద్ధిని బట్టి వాడిని వెనక పక్కన పెట్టేస్తాడు, దగ్గర కూడా రాలేమో. కానీ దేవుడు అది చెప్పలేదు, నువ్వు కూడా నాతో పరదేశంలో ఉంటావు అన్నాడు. కానీ నిజమే, అట్టి మనసు మనకు ఉండాలంటే ఈ వాక్యం విని అట్టి ఇది ఉండాలని మనం ప్రయత్నం చేద్దాం. కాబట్టి తల్లి కొడుకు యొక్క బాధ్యత, కొడుకు తల్లి యొక్క బాధ్యత ఎలా నెరవేర్చాలో ఈ వాక్యం ద్వారా దేవుడు బయలుపరిచి ఈ చిన్న మాట దీవించుగాక. ఆమేన్.